సనాతనలకు స్వాగతం. సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న సరికొత్త కార్యక్రమం వేద విజ్ఞానం. సృష్టి ఆవిర్భావం మొదలుకొని సృష్టిలోని సమస్త జీవరాశుల గురించి, విశ్వంలోని అనేక రహస్యాల గురించి, సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత విషయాలు, ఇంకా మరెన్నో మనకి సంబంధించిన వాటి అన్నిటి గురించి వేదంలో చెప్పబడింది అని వింటూ ఉంటాము. వేద ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ విద్యను పొందుటకు చిత్తశుద్ధి చాలా అవసరం. అటువంటి చిత్తశుద్ధి నిత్య కర్మానుష్ఠాన ఆచరణ వల్ల లభిస్తుందని మనం పెద్దలు చెబుతుండగా వింటుంటాము. అటువంటి కర్మలలో గొప్పదైనటువంటివి యజ్ఞయాగాదులు. కాబట్టి ఆ యజ్ఞయాగాదులను తెలుసుకుని దాన్ని అనుష్ఠించే యజ్ఞ వేద్యాది నిర్మాణ విషయాలను కూడా తెలుసుకుంటూ మనం మన లక్ష్యాన్ని పొందవచ్చు. అయితే ఆ వేదరాశి అంతా సంస్కృతంలో ఉన్నది. అందుచేత దానిని అర్థం చేసుకోవాలంటే కేవలం సంస్కృతం వచ్చి ఉంటే సరిపోదు, ఋషితుల్యమైన దర్శనం కూడా కలిగి ఉండాలని చెబుతుంటారు. అంత జటిలమైన విషయాలన్నిటినీ ఈరోజు మనమందరం మాట్లాడుకునే భాషలో తేలికగా అర్థమయ్యేలా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే మా ఈ వేద విజ్ఞానం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సనాతన ధర్మ వైభవాన్ని అర్థం చేసుకుని వేదమే ప్రమాణమని నమ్మి జీవితాన్ని సదాచారంతో జీవించాలని, జీవుడు మోక్షం పొందటమే జన్మ యొక్క పరమావధి అని తలచే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఎంతో ఆనందదాయకమవుతుందని ఆశిస్తున్నాము. అందుకని ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా వినటం కోసం మన శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేద విజ్ఞానం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్న విషయాలు మీకు నచ్చినట్టయితే మీ వారితో కూడా పంచుకోండి. సనాతన ధర్మము వర్ధిల్లుగాక. ధన్యవాదములు.